ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీ ట్రైనింగ్ ని మొదలు పెట్టబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? విక్కీ ఇంకా రాలేదా? ఎప్పుడు చూసినా క్లాసుకి లేటుగానే వస్తున్నాడు. అతను ఎక్కడా? నేను ఇవాళ వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానంటే ఇంకెప్పుడు లేటుగా రాకూడదు. వికీ మాస్టర్ వాడు వచ్చేసాడు, మీరు పారిపోండి. వికీ వికీ ఆగు, లేకపోతే అస్సలు బాగోదు. సారీ మాస్టర్, కాలు జారిపోవడం వల్ల నేను కంట్రోల్ చేయలేకపోయాను. కాలేవి జారలేదు, నువ్వు ఇది కావాలనే చేసావు. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా ఇలాగే చేసావు. కానీ నేను ఇవాళ నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాను అంటే హిమ్ నరేష్ మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మని చెప్పారు. కొంచెం అర్జెంట్ అంట. ఓకే మాస్టర్, మేము వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు, కానీ ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ దొరుకుతుంది. మేము వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తాం. మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్ హిమ్ నరేష్. రండి మోటు పొత్తులు రండి. మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. ప్రామిస్ చేయండి, ఇది అప్పటికి మీరు మర్చిపోకూడదు. మాస్టర్ మీరు ఆజ్ఞాపించండి, మీకోసం మేము మా ప్రాణాలనైనా ఇస్తాము. అవును మాస్టర్, మీరు ఒక్కసారి చెప్పి చూడండి. ఏ ప్రపంచంలో మీరు చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు, అది తెలుసుకోండి. మీ ఇద్దరి దగ్గర నుంచి నేను ఇదే ఎదురు చూశాను. జంజం యొక్క రాజు భాను ప్రతాప్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కొద్ది రోజులుగా కనబడడం లేదు. ఇంకొక వారం లోపు తన కొడుకైన ఉమర్ విక్రమ్ ప్రతాప్ కోటకు పోకపోతే తన అంకుల్ ప్రతాప్ ని రాజసింహాసనంలో కూర్చోపెడతారు. మీరు మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడతారా? వివరంగా చెప్పండి మాస్టర్. విక్రమ్ ప్రతాప్ ని కోట వరకు తీసుకెళ్లి వదిలిపెట్టాలి. అయితే చేస్తాము, వెంటనే ఫ్లైట్ బుక్ చేద్దాము. ఫ్లైట్, ట్రైన్, ఏ రోడ్డు దారులు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే విక్రమ్ అక్కడికి వెళ్ళటం తన అంకుల్కి కొంచెం కూడా నచ్చలేదు. తనకు తానే రాజ్యాధికారం తీసుకొని తానే రాజవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అందువల్లనే ప్రతి దారిలో తన మనుషులు ఉంటారు. విక్రమ్ ప్రతాప్ ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఏదో ఒక దారిలో తన్ని మీరు లోపల వదిలిపెట్టాలి. ఆ దారి ఎవ్వరికీ తెలియకూడదు. నేను మన ఊరు దాటాక ఒక అడవి ఉంది కదా, అక్కడి వరకు తీసుకురావటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. ఆ తర్వాత ఎలా వెళ్లాలో నేను చెప్తాను, కానీ అది చాలా ప్రమాదమైన దారి. మాస్టర్ మీరు దిగులు పడద్దు, మేము చెప్పాం కదా మీకోసం మా ప్రాణాలనైనా ఇస్తాము అని. విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? ఆయన్ని మేము ఎక్కడ పికప్ చేసుకోవాలి? తను ఇక్కడే ఉన్నాడు. ఎవరికి తెలియకుండా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉంది కదా. కుమార్ విక్రమ్ ప్రతాప్, కమింగ్ ప్లీజ్. వీడు మాత్రం మాస్టర్, వీడు రాజ్ కుమార్ అయ్యే అవకాశం లేదు. వీడిని చూడండి, జాగ్రత్తగా వీడిని చూడండి. ఏ యాంగిల్లో నుంచి చూసినా వీడు రాజ్ కుమార్ లా లేడు. ఇంకా వీడు చేసే అల్లరిని ఒకసారి చూడండి, రాజ్ కుమార్ లాగా అస్సలు లేనే లేడు. మాస్టర్ మోటు, మీకు నన్ను చూస్తే ఎందుకంత భయం? నాకు 10 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా చంటి పిల్లోని. నువ్వు 10 సంవత్సరాలు భూమి పైన ఉన్నావు, కానీ 100 సంవత్సరాలు నువ్వు భూమి కింద ఉన్నావు. మోటు, ఇది అన్యాయం. ఇప్పుడే కదా నేను చెప్పింది చేస్తానని మాటిచ్చావు. నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మలేను. నీతో ఉంటేనే ఇతను సేఫ్ గా ఉంటాడు. అదంతా కరెక్టే, కానీ మేము ఇతనితో పాటు ఉన్నట్టయితే మేము సేఫ్ గా ఉండము. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి మాస్టర్ హిమ్ నరేష్. మీ ఆజ్ఞను మేము శిరసా వహిస్తాం. ఇతన్ని మేము సురక్షితంగా అంతఃపురం వరకు తీసుకువెళ్తాం. చాలా సంతోషం. వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేయండి. అక్కడికి వెళ్లే మ్యాప్ ని నేను ఇస్తాను. ఉమర్ విక్రమ్ ప్రతాప్, వీళ్ళను నువ్వు ఎక్కువ ఇసిగించకూడదు, అర్థమైందా? సరే మాస్టర్. మాస్టర్ మోటు, ఈ రోజు నుంచి మనందరం ఫ్రెండ్స్. అసలు చేతిలో ఏముంది?
మోసం చేశాడు. చూసారా మాస్టర్ హేమ్ నరేష్ గారంతా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. మాస్టర్ పంతులు, మాస్టర్ హిమ్ నరేష్ ఏం చెప్పారు? ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదని. అలాంటి నేను కాస్త ఇబ్బంది పెట్టొచ్చు కదా, లేదంటే మన ప్రయాణంలో ఇంట్రెస్టింగ్ గానే ఉండదు. మాస్టర్ మోటు చిన్న పురుగుకి పోయి భయపడిపోయారు, అలాంటి ఎలా అక్కుమానే ఓడిస్తారు? అతను చాలా భయంకరమైన వ్యక్తి కదా. మహారాజా భాను ప్రతాప్ వర్ధిల్లాలి. ఎవరది? సేనాధిపత. అకుమా నన్ను ఇక్కడ బంధించి పెట్టాడు అన్న సంగతి అసలు మీకెలా తెలిసింది? మహారాజా, నేను 30 ఏళ్ళగా ఈ కోటలోనే ఉన్నాను. నాకంతా తెలుసు, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం పెట్టాలి అని. మహారాజా, మన మంత్రులు సేనాధిపతులు భయపడిపోయి హక్కుమాకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు బాధపడకండి, మీరు విడుదలైన తర్వాత అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇంత తొందర? ఇంకా కొన్ని రోజులకి ఇక్కడే ఉండొచ్చు కదా. ఇది మంచి విషయమే, కానీ ఈ నిజాయితీని నా దగ్గర కూడా చూపించాలి. వాళ్ళని వదిలే ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను మోసం చేయలేదా చెప్పు. మోసం చేసి దొంగ చాటుగా మీ మహారాజు గారిని కాపాడటానికి మీరు ఇక్కడికి వచ్చారు కదా, దానికి తగ్గ దండన మీరు అనుభవించి తీరాల్సింది. నువ్వే అందరినీ మోసం చేశావు అకుమా. నువ్వు ఒక దూరం బంధువువి. మా నాన్నగారు నిన్ను చేరదీసి పెంచి పెద్ద చేశారు. నీకు కావలసినవన్నీ ఇచ్చారు. ఇప్పుడేమి ఇవ్వలేదు. నాకు కావాల్సింది రాజాధికారం కదా. నాకు ఎక్కడ మంత్రశక్తులు నిండి ఉన్నాయో ఆ స్థలాన్ని మీ తండ్రి నాతో చెప్పలేదు కదా. మీరు అవన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు, కానీ మీరది ఏది ఉపయోగించట్లేదు. నువ్వు దానికి అర్హత లేనివాడివని మా నాన్నగారికి తెలుసు. నువ్వు నిజాన్ని చెప్పించే మందుని రహస్యంగా నాకు ఇప్పించి అన్ని రహస్యాల్ని తెలుసుకున్నావు. మంత్రశక్తులు ఉన్న స్థలం నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను బంధించి నువ్వు అన్ని మంత్రశక్తుల్ని పొందాలనుకుంటున్నావు. ఏమీ అవసరం లేదు, ఇంకో ఒకటి బాకీ ఉంది. ఒక్క శక్తి, అది నీ కుమారుడు కువర్ విక్రమ్ ప్రతాప్ దగ్గర. ఎటువంటి కార్యమైనా వెంటనే గుణపరిచే శక్తి. ఒక మనిషికి ఎన్ని గాయాలు ఏర్పడినా కానీ పర్వాలేదు, కువర్ విక్రమ్ ప్రతాప్ వాడిని ముట్టుకుంటేనే చాలు, వాడిని గుణపరుస్తాడు. నాకు ఆ శక్తి కావాలి అంతే. ఒక్కసారి కువర్ని కలవాలి. వాడిని నువ్వు కలుసుకోలేవు. ఈ ప్రిన్స్ ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న శక్తి కూడా నా వశపరచుకోబోతున్నాను. తర్వాత నాకు విజయమే విజయం. ఈ ప్రపంచాన్ని నేనే పాలించబోతున్నాను. సరే మహారాజా, ఇప్పుడు నేను బయలుదేరుతాను. కువర్ విక్రమ్ ప్రతాప్ ని స్వాగతించడానికి దానికి తగ్గ ఏర్పాట్లు నేను చెయ్యాలి కదా. జీవితం ఉన్నంత వరకు జాలీగా ఉండు. నేను సందర్భాన్ని ఇవ్వలేదని తర్వాత నన్ను అడగకూడదు. వాడిని వదిలే. నీకు ఏం కావాలో తీసుకో, కానీ వాడిని మాత్రం వదిలే. పతులు, మనం విక్కీని కట్టి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అప్పుడు ప్రశాంతంగా మనం వెళ్ళిపోవచ్చు కదా. మోటో, అతను ఒక రాజకుమారుడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ప్రిన్స్, ఈ రోజు నుంచి అతనికి నువ్వు మర్యాద ఇచ్చే మాట్లాడాలి. ఆయన్ని నువ్వు కువర్ విక్రమ్ ప్రతాప్ అనే పిలవాలి. నాయనా, నా తలరాత. ఎవరినైతే నేను కొట్టాలని మనసులో అనుకుంటున్నానో వాడిని మనం కువర్ అని పిలిచి మర్యాద ఇవ్వాలా. సరే రా, వాడు మన కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. Come on, మనం వెళ్ళి చూద్దాం. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు.
మోటో మనం చెయ్యబోయే ప్రయాణం చాలా ఎంజాయబుల్ గా ఉండబోతోంది. అరే, ఇదంతా వాడి పనే. నేను అసలు వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడు ఒక అల్లరి ఫ్రెండ్స్. వీడు మన మాట వినాలా లేదో నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను వదిలేయొద్దు మోటో. నా మార్బుల్స్ కనిపించటం లేదు. నా మార్బుల్స్ ని చూసారా? చూసాము కూడా, దాని మీద పడ్డాము కూడా. ఆ మార్బుల్స్ మీద సవారీ చేసి ఇంత దూరం వచ్చాము మేము. నువ్వు నీ అల్లరిని దయచేసి ఆపకపోతే. మాస్టర్ మోటు, మీరు నాకు మాస్టర్ గారు. మీకు మర్యాద ఇవ్వాల్సింది నా బాధ్యత. కానీ ఒక విషయాన్ని మర్చిపోకండి, నేను ఒక ప్రిన్స్. సో నాకు కూడా మర్యాద దక్కాలి. కుబర్ సార్, ఈ విధంగా మీరు మాట్లాడకండి. మీకు ఖచ్చితంగా మేము మర్యాద ఇస్తాం. ముందు మీరు పదండి. ఎవరది? వికీ, చెప్పండి మాస్టర్. మీరు మాస్టర్ గారు, వెళ్ళి కూర్చోండి. ముందు అల్లరి చేస్తాడు, ఆ తర్వాత మంచోళ్ళలాగా నటిస్తాడు. విక్రమ్ ప్రతాప్. ఏమైంది మాస్టర్? ఎందుకని మీరు ఇప్పుడు అరిచారు? నువ్వే కదా అంతా చేసింది. వద్దు మోటో వద్దు. నువ్వు ఆయన్ని కొట్టకూడదు. ఆయన ఒక ప్రిన్స్. కంట్రోల్ కంట్రోల్ మోటో. బదులు వీడికి చెప్పు, మనతో రావాలంటే ఇలాంటి పనులు చేయకూడదని. తన్ని తను మార్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేను ఒక చిన్న పిల్లవాడిని. నేను ఎలా మారుతానో అదంతా నాకు తెలీదు. మీరు ఒక మాస్టర్, మీకు అంతా తెలుసు కదా. అందుకని మిమ్మల్ని మీరు మార్చుకోండి. లోపల కూర్చో. పోదా. నువ్వు నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా? అరే, ఏమైంది? మోటో, జీప్ పరిస్థితి చూసిన తర్వాత ఈ జీప్ ఇక ముందు నడవదు. ఒంటెల మీద మాత్రమే ప్రయాణం చేయాలి. మాస్టర్ హిమ్ నరేష్ 2 వంటలు కావాలని నాతో చెప్పారు. ఇదిగో 2 వంటలు వచ్చాయి. అరే, ఒక ఒంటె మాత్రమే చాలు. ఈ పిల్లడు మన ఇద్దరి మధ్యన కూర్చుని వెళ్తే చాలా సేఫ్ గా ఉంటాడు. అబ్బాయి అని ఎవరిని చెప్తున్నారు మిస్టర్ మోటు? మా ఊర్లో ప్రిన్స్ ని కూవర్స్ అనే పిలుస్తారు. ఏంటి ఫ్రెండ్, మనం వెళ్దామా? వికీ, జాగ్రత్త. అరే వికీ, పొద్దు పతులు, వాడు పడిపోతాడు. త్వరగా పదండి. దయచేసి ఆగు. ఎందుకు అతని వెనక తాడబట్టుకొని ఏలాడుతున్నారు? వంట మీద ఎక్కి మనం ఫీల్గా వెళ్ళొచ్చు. వికీ, పద, వెంబడించు. కుబర్ సార్, ఆగండి. 2 వంటలు ఒకేసారి నడిస్తే బాగుంటుంది. ఆగుతావా లేకపోతే ఒకటి ఇమ్మంటావా? ఒక ప్రిన్స్ దగ్గర ఇలా అంతా మాట్లాడకూడదు. బ్యాడ్ మేనర్స్. క్యామెల్ రేస్ లో ఒక ఛాంపియన్. మీరు ఎందుకు భయపడవలసిన అవసరం లేదు. కుమార్ సార్, నా మాట కాస్త వినండి, లేకపోతే ఇదిగో తీసుకోండి. నన్ను ఇంకా వదిలిపెట్టండి. తీసుకోండి, ఇలా ఇంకా చేయకూడదు. తీసుకోండి. నేను ఒక నువ్వు ప్రిన్సెస్. దీనికి పనికొస్తావు. ప్లీజ్ వదిలేయండి. ప్రిన్స్ అయితే మీ ఇంట్లో పెట్టుకో. ఇక్కడ నా స్టూడెంట్వి. నిన్ను సురక్షితంగా పంపించటం నా బాధ్యత. రోడ్డు మీద పిల్లలు నడుచుకుంటున్నట్టు నడుచుకుంటున్నావు. ఇదిగో తీసుకో, ఇంకా తీసుకో. రేపు సింహాసనంలో వెళ్ళి నువ్వు కూర్చోబోతున్నావు. నువ్వు కానీ ఇలాగ బిహేవ్ చేసావంటే ఒక ప్రిన్స్ ఎలా చేస్తాడో అలాగే బిహేవ్ చేయాలి. మోటో, చాలు, ఇంకా చాలు. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆయన ఒక ప్రిన్స్. సరేలే.
అరే ఏంట్రా ఇది? కొత్తగా ఏదో వస్తుంది దీని పేరు టోర్నడో. పక్కలు కాపాడు. వెల్కమ్ ప్రిన్స్, వెల్కమ్. నేను నీ కోసమే కొన్ని గంటలుగా ఇక్కడ ఉన్నాను. నా కనురెప్ప ఆర్పకుండా నేను ఇక్కడ ఉన్నాను. నువ్వేమీ కూర్చొని లేవు, నుంచొని ఉన్నావు. రెండు ఒకటే, అర్థం ఒకటే కదా. మిమ్మల్ని స్వాగతిస్తున్నాను, అదే ముఖ్యం. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేను ఎవరు, ఎటువంటి వాడిని అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విక్రమ్ ప్రతాప్ ని నాకు అప్పగించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇతన్ని ఖచ్చితంగా నీకు మేము అప్పగించాం. నేను ఎప్పుడు ఒక విషయం చెబుతూ ఉంటాను, జీవితం ఉన్నంత వరకు జాలీగా ఎంజాయ్ చేయండి. తర్వాత నా దగ్గరకు వచ్చి అవకాశం ఇవ్వలేదని చెప్పద్దు. చివరిసారిగా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీకు చివరిసారి చెప్తున్నాను, తిరిగి వెళ్ళిపోండి. నాతో పోరాడే అంతగా నీ దగ్గర ధైర్యం సరిపోదు. ఎందుకంటే ధైర్యంతోనే సృష్టించబడిన వాడిని నేను, అందువల్ల నేను భయపడను. ఎవరని మీరు తెలుసుకోవాలా? సరే, అది కూడా నేను చూపిస్తాను. ఈయన మా నాన్నగారి దూరపు తమ్ముడు అకుమా. వీడి దగ్గర నుంచి తప్పించుకోవడానికే రహస్యమైన దారిలో వెళ్తూ ఉన్నాం, కానీ వీడి దగ్గర ఎవరో చెప్పేశారు. వాడిని మేం చూసుకుంటాము. ఇతన్ని వదలకూడదు. బాయ్ బాయ్ అకుమా. ఇదొక భయంకరమైన పాములు. ఒక్కసారి కరిస్తే పళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా రక్తం అంతా బయటకు వస్తుంది. నేను చెప్పాను కదా, జీవితం ఉన్నంత వరకు జాలీగా ఎంజాయ్ చేయాలని. తర్వాత నేను మీకు అవకాశం ఇవ్వలేదని చెప్పకూడదు, కానీ మీరు నా మాట వినలేదు. మాస్టర్, వీడు ఏం చేస్తున్నాడు? ఇతను ఏదో మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు. నాతో పోరాడటానికి ఎవ్వరికి ధైర్యం సరిపోదు, ఎందుకంటే నేను ధైర్యం వల్ల సృష్టించబడిన వాడిని. ఎవరికి భయపడను. పరిగెత్తండి, ఇంకా వేగంగా పరిగెత్తండి. వీడు మనల్ని వదిలిపెట్టేలా లేడు. మనం ఇప్పుడు వీడితో ఎలా పోరాడాలి?
మోటు పైన చూడు, అరే ఆ వైపు. వీడిని మనం ఈగల్ స్టైల్లో పోరాడాలి. సబ్బాస్ మాస్టర్ మోటో. కమాన్ మోటు. ఐడియా. ఇప్పుడు ఈ వంటను మేమందరం కలిసి బంధించేశాం. ఒంటి ఎక్కడ ఉంది పతులు? దాన్ని మనం అక్కడే వదిలేసి వచ్చేసాం కదా. అయ్యయ్యో మోటో, నేను ఒక సామెత చెప్తున్నాను. వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. నేను పారిపోలేదు, పరిగెత్తిస్తాను. ఓవర్ విక్రమ్ ప్రతాప్ను వదిలేయ్. అతన్ని వదిలేమని చెప్తాను. వదలు. విక్రమ్ ప్రతాప్, నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు. ఎటువంటి గాయమైనా కానీ దాన్ని గుణపరిచే శక్తి నీ దగ్గర ఉంది. నాకు ఆ శక్తిని మాత్రం ఇచ్చేసే, అది చాలు. దాని తర్వాత నేనే నిన్ను వదిలిపెట్టేస్తాను. థ్యాంక్ యూ పతులు సార్. థ్యాంక్ యూ మాస్టర్ మోటో. యు ఆర్ వెల్కమ్ కువర్ విక్రమ్ ప్రతాప్. పదండి, త్వరగా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదిగో అక్కడ ఉంటుంది. ఓహో పతులు, ఇలాంటి ఎడారిలో ప్రయాణం చేసేది ఉందే, అది వేరేలా ఉంటుంది. కాస్త కఠినమైనదే. అవన్నమాట. ఓహో, ఈ సీనరీ అదిరిపోయింది కదా. రండి రండి మాస్టర్ మోటో పతులు. ఆగండి కువర్ ప్రతాప్, యే! ఆగు. అరే రండి మాస్టర్, చాలా జాలీగా ఉంది. ఆగు. యే! నిజంగానే చాలా జాలీగా ఉంది. సూపర్. ఓ! రండి కువర్ విక్రమ్ ప్రతాప్, రండి. నేను మిమ్మల్ని స్వాగతించడానికి ఇక్కడ ఎంతో తయారై ఉన్నాను. ఆ, ఇదేంటి మాస్టర్ మోటు పతులు? హెల్ప్! వీడు నా కోసం ఇక్కడ కాచుకొని ఉన్నాడు. నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావు. ఇక నువ్వు ఎవరి మాట వింటలేదు. నువ్వు ఇరుక్కో. కోప్పడక మోటో, కంట్రోల్ కంట్రోల్. మన ఇద్దరం కలిసి జారదాం. జాగ్రత్త. థాంక్యూ మాస్టర్. వాడు ఐస్ అడుగు భాగంలో ఇరుక్కున్నాడు. యే! యువరాజా, వెల్కమ్ బ్యాక్. మీకోసమేమి ఎదురు చూస్తున్నాం. నేను మీ ఐస్ స్కేట్స్ ని తీసుకోవచ్చా? ధారాళంగా. నేను అంతఃపురానికే వెళ్తున్నాను. బాయ్ బాయ్. మాస్టర్ మోటు పతులు, మీరు కూడా రండి. ఇక్కడ ఇంకేం ప్రమాదం లేదు. మన అంతఃపురం దగ్గరకు వచ్చేసాం.
మేము కుమార్ ప్రతాప్ ని తీసుకుని వచ్చాము. దయచేసి మీ స్నో బైక్ ని మాకు ఇస్తారా? తీసుకోండి, ఇవన్నీ అతనికే సొంతం. ఇంతకీ అంతఃపురం ఎక్కడ ఉంది? అక్కడ చూడండి. ఓ, ఆ పర్వతమేనా? ఆ కొండ పైన మంచే ఉండదు. నో ఐస్. థ్యాంక్ యూ. కుమార్ ప్రతాప్ మేము వస్తున్నాము. వదిలిపెట్టు. కుమార్ విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లోడు? ఒక్కసారి దొరికితే వాడికి ఎలా ఇస్తానో చూడు. వాడి నోట్లో ఎన్ని పళ్ళున్నాయో అన్ని పళ్ళు రాలి కింద పడిపోతాయి. మోటో కంట్రోల్ కంట్రోల్. అది సరే, ఆ కువర్ ఏమిటి అటువైపు తిరిగి నిలబడి ఉంది? ఏమీ అర్థం కావటం లేదే. మనం వచ్చేటప్పుడు కూడా దాన్ని బ్యాక్ సైడే చూసాం, ఇప్పుడు కూడా అది బ్యాక్ సైడే చూపిస్తోంది. అది తిరుగుతూ ఉంది. అతనే కమాన్ పతులు, కమాన్ పద. విక్రమ్ ప్రతాప్, నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు వీళ్ళిద్దరి కథ ఏంటని తెలుస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా, జీవితం ఉన్నంతలోపే ఎంజాయ్ చెయ్యాలని. దాని తర్వాత అవకాశం ఇవ్వలేదని నన్ను ఏమీ అనకూడదు. Thank you, Cooper sir. Welcome. Come on, వెళ్దాం. జీవితం ఉన్నంత వరకు ఎంజాయ్ చేసుకో. ఆ తర్వాత నీకు సందర్భం ఇవ్వలేదని నా దగ్గరకు వచ్చి ముట్టుకోవద్దు. థ్యాంక్ యూ మాస్టర్ మోటో. మీరు అప్పుడప్పుడు వచ్చి నన్ను రక్షిస్తూ ఉన్నారు. నేను కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూనే ఉన్నాను. ప్రిన్స్, మీరు ఒక రాజకుమారుడు, అందువల్ల మీరు ఎప్పుడూ తెలివిగా నడుచుకోవాలి. ఇలా చూడండి, అల్లరి చేయటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ సమస్య వస్తే మన దగ్గర బుర్ర ఉంటే దాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. సరే మాస్టర్, ఇది నేను గుర్తుంచుకుంటాను. ఇక్కడేం జరుగుతుంది? అరే, మహారాజు గారిని ఎక్కడ దాచిపెట్టారు? యువరాజు గారు వచ్చారు. మన యువరాజు వచ్చేశారు. యువరాజు వచ్చేశారు. యువరాజు విక్రమ్ ప్రతాప్ జిందాబాద్. 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 యువరాజా వచ్చేసారా? చాలా సంతోషం. హకుమాన్ని మన మహారాజుని ఎక్కడికైతే చేశారో అస్సలు తెలియదు. కూర్చోండి యువరాజులు. ఇప్పుడు ఈ సింహాసనంలో మీరే కూర్చోవాలి. త్వరగా మీకు రాజ మర్యాదనే దొరుకుతాయి. మంత్రి గారు, రాజాభిషేకానికి సమయాన్ని నేను నిర్ణయించాలి. నేను మాత్రమే నిర్ణయిస్తాను. ఏ సింహాసనంలో కూర్చోవాలన్నది కూడా నేనే నిర్ణయించాలి. మహారాజుని తీసుకుని రండి. నిన్ను ఊరికే వదలను.
నానా నానా కువర్ ప్రతాప్ సింగ్ ఎందుకోసం ఇంత కంగారు పడుతున్నావు కువర్ విక్రమ్? తండ్రి కొడుకులు ఖచ్చితంగా కలుసుకునే తిరుగుతారు, ఖచ్చితంగా. కానీ నీ హీలింగ్ పవర్ శక్తి నా చేతికి వచ్చిన తర్వాత మీరు కలుసుకోండి. మోటు పతులు ఉన్నంత వరకు నువ్వు అలాంటి పనులు ఏమీ చేయలేవు. మీరిక్కడ కూడా వచ్చేసావా? ఎందుకు అప్పుడప్పుడు మధ్యలో కూడా ఇబ్బంది పెడుతున్నారు? ఈ ఇద్దరిని చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. పిలవని పేరంటానికి ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ రాజ్యము మీకు సొంతం కాదు, సింహాసనము మీకు సొంతం కాదు, వీళ్ళు మీ ప్రజలు కాదు. మేము కేవలం మాస్టర్ హిమ్నరేష్ ఆజ్ఞని పాటిస్తున్నాము. ఇంకా ఎప్పుడు దాకా అయితే మా శ్వాస ఉంటుందో మేము కువర్ని రక్షిస్తూ ఉంటాము. మోటు పతులు మీరు బానే ఉన్నారు కదా? ఎంతసేపు ఊపిరితో ఉంటావో అది కూడా చూస్తాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కాళ్ళు చేతులు విరగొట్టండి. ధైర్యం ఉంటే రా, ఒంటరిగా 1 to 1 పోరాడు, అది కూడా మ్యాజిక్ లేకుండా. తర్వాత చూడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో. నీ ఆశని నేను నెరవేరుస్తాను మోటో. అందరూ దూరంగా వెళ్ళండి, ఎవరు మధ్యలో రాకండి. ఏంటిది ఇలా జరిగింది?
నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది మనం చెప్పేది సరిగ్గా వినకపోతే చెప్పే పద్ధతిలో చెప్పాలి. మీ కువర్ విక్రమ్ ప్రతాప్ ని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నావు అంతే కదా. ఇప్పుడు వాడే ప్రాణాలతో లేకపోతే ఎవరి కోసం పోరాడతావు? వాడి దగ్గర ఉన్న ఆ శక్తిని వాడి ప్రాణాలు తీసిన తర్వాత కూడా వాడి ఒంట్లో నుంచి నేను అది తీయగలను. విక్రమ్! మాస్టర్ మోటో ఐఎమ్ సారీ నా వల్లే కదా మీరు ఇన్ని కష్టాల్ని అనుభవిస్తున్నారు. కానీ మీరు చూడండి, మీకు అసలు ఏమీ కాదు. నేను మీకు ఏమీ కానివ్వను. ఈ సోసో మొక్క కువర్ విక్రమ్ ప్రతాప్ ప్రామిస్ చేస్తున్నాడు. గురువుకి శిష్యుడికి మధ్య ఎంతో ప్రేమ. గురువు శిష్యుడి కోసం ప్రాణాలకే తెగిస్తున్నాడు. అయితే శిష్యుడు గురువుని కాపాడటం కోసం తన దగ్గరున్న పవర్స్ ని ఉపయోగిస్తున్నాడు. కానీ వాడు ప్రాణాలతో లెగవటం అనేది అసాధ్యం. నన్ను ఎంతో ఇబ్బందికి గురి చేశాడు. లేదు. విక్రమ్ ప్రతాప్ కువర్ సారథిని పట్టుకోండి. కువర్ సార్ జాగ్రత్త. వీరులారా, వీణ్ణి బంధించండి. మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వీణ్ణి బంధించండి. అకుమా, గాయాల్ని నయం చేసే శక్తి నాలో ఉందన్న విషయం నీకు కూడా బాగానే తెలుసు. కానీ నా దగ్గర ఇంకో పవర్ కూడా ఉంది. దాని గురించి నీకు తెలీదు. మగరాజులు మనం గెలుస్తున్నాం. అకుమా,
మహారాజు గారు నిన్ను మోసం చేసి చాలా మ్యాజికల్ పవర్ ని నువ్వు సొంతం చేసుకున్నావు కదా, అవన్నీ కూడా నీ శరీరం నుంచి నేను తీసుకున్నాను. ఈ పవర్ మాకు కూడా వద్దు. చాలా కాలంగా ఈ పవర్స్ అన్ని ఎక్కడైతే జాగ్రత్తగా ఉండిందో ఆ చోట్లోనే ఇది జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు మహారాజుకి ఏ శిక్షణ వేయాలనుకుంటున్నారో వేయొచ్చు. అకుమా, నేను కింగ్ భాను ప్రతాప్ నిన్ను జీవితాంతం జైల్లో బంధిస్తున్నాను. వాడిని లాక్కెళ్ళండి. మాస్టర్ మోటు, మీకు అసలు ఏమీ కాదు మాస్టర్ మోటు. మోటుకు నయమైంది, మోటుకు నయమైంది. ఏమైంది? హకుమా ఎక్కడ? అరే మోటు, అతన్ని కువర్ విక్రమ్ ప్రతాప్ సింగ్ గారే ఖైదు చేశారు. తానే చేస్తాడా? అది ఎలాగా? దీనికి అంతటికి మీ ఇద్దరే కారణం. మోటుపుత్రులు సార్, మీరిద్దరూ మా అబ్బాయి ప్రాణాలను కాపాడారు. చాలా కృతజ్ఞతలు. పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు. మా కోసం మీ ప్రాణాలను అర్పించి కాపాడారు. మీ ఇద్దరికి కృతజ్ఞతలు మాస్టర్ మోటు పతులు. పతులు, నాకు తెలిసి మన కువర్ విక్రమ్ ప్రతాప్ చాలా ప్రశాంతంగా అయిపోయాడు. అచ్చు అలాగా యువరాజు లాగే మాట్లాడుతున్నాడు. మీరు నా కొడుకు ప్రాణాలని కాపాడారు. ఏం కావాలో కోరుకోండి. మీరు కోరుకున్నది నేను ఇస్తాను. ఇప్పటికీ నాకు వేడి వేడిగా సమోసాలు కావాలి. అది ఇస్తే నా మనసు చాలా సంతోషపడుతుంది. అయితే పదండి. పదండి. సమోసా, జై హో. సమోసే 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 సమోసా. సువాసన. సమోసా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.